కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నీట్ పరీక్షా పత్రాలు లీకేజీ అయినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. లీకేజీపై మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని, విద్యార్థుల భవిష్యత్తుపై చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నీట్ ఎగ్జామ్ తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. విజయ్ భాస్కర్. కరీంనగర్ చేతనపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఒక్కసారిగా అటుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘాలను గమనించినటువంటి పోలీసులు భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. నేడు జరగాల్సినటువంటి నీట్ పీజీ వాయిదా పడినప్పటికీ నిన్న ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ ను తొలగించినప్పటికీ దానిపైన కేంద్రం చర్య తీసుకుంటుందని చెప్పినప్పటికీ కూడా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుపై చెలగాటం ఆడద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా చేతనపూర్కి చేరుకున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అటు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ దీనిపైన స్పందించాలి, తిరిగి మరోసారి ఎగ్జామ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడద్దు కూడా డిమాండ్ చేశాయి. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఇటు పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఐ సంబంధించినటువంటి జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా కరీంనగర్ చేరుకున్నారు. పక్క ప్రణాళిక ప్రకారం ఒక్కసారిగా అటువైపు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీటిపైన చర్య తీసుకోవాలి, దీనిపైన బండి సంజయ్ స్పందించాలి, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా స్పందించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా మరోసారి ఎగ్జామ్ ను నిర్వహించాల్సిందే, లేదంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికే బాధ్యులైనటువంటి వారిని కేవలం సస్పెండ్ చేయడమే కాదు, పదవి నుండి తొలగించడమే కాదు, వాటిపైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపైన న్యాయం జరిగేటువంటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఏఎస్ఐ సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక పేపర్ లీక్ అయ్యి, గతంలో చూసినట్లయితే ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయ్యాయి, అదేవిధంగా ఎంసెట్ పేపర్ లీక్ అయినటువంటి ఘటన చూసాం. ఈసారి ఏకంగా నీట్ జరగడం పైన కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 4 రోజుల క్రితమే మంత్రి పదవిలో ఆశీనులైనటువంటి బండి సంజయ్ కరీంనగర్కు వచ్చారు. తిరిగి ఈ రోజు ఉదయం బయటకు వెళ్లారు. అటువంటి తరుణంలో తమ యొక్క నిరసన వ్యక్తం చేసేటువంటి ఒక ఉద్దేశం, అదేవిధంగా కేంద్రానికి తమ వైఖరి తెలవాలి, విద్యార్థుల డిమాండ్ తెలవాలనే ఒక ఉద్దేశంతో ముట్టడికి వచ్చాం. ఇప్పటికైనా దీనిపైన స్పందించాలంటూ కూడా విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి నాయకులందరూ డిమాండ్ చేశారు. పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఐ సంబంధించినటువంటి జిల్లా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈ ముట్టడిలో పాల్గొన్నారు. వీరు వచ్చేటువంటి రాగన్ ప్రసంగించినటువంటి ఇంటెలిజెన్స్ అనుకున్న స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు.